హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా నేను ఇప్పుడు చూపిస్తున్నది అయితే ఆస్పరాగస్. నేను దీంతో అయితే పప్పు అయితే చేస్తున్నాను. సూపర్ హెల్తీ వెజిటేబుల్. ఇందులో ఫైబర్ అలాగే వెయిట్ లాస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీకు ఇది తెలిస్తే కామెంట్ కూడా చేయడం మర్చిపోవద్దు ఈ వెజిటేబుల్ది. ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే చూసేద్దాము. దానికోసం బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాక ఆయిల్లో ఆవాలు, జీలకర్ర అవి కొంచెం చిటపటలాడాక పచ్చిమిర్చి, ఆనియన్, గార్లిక్, కర్రీ లీవ్స్, స్ప్రింగ్ ఆనియన్స్, మెంతి ఇవన్నీ వేసుకొని అవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత పసుపు వేసుకొని మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఆస్పరాగస్ పీసెస్ కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్ ముందుగానే పెట్టుకున్నాను. పప్పుని కూడా వేసేసుకొని ఒక 2 minutes లో ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్, చిల్లీ పౌడరు ఇవి కూడా వేసేసుకొని ఆయిల్లో ఉప్పు కారంని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ మనకు పప్పు కన్సిస్టెన్సీ ఎలా కావాలి అనే దాన్ని బట్టి వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ లాస్ట్ ఫైనల్గా కొరియాండర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆస్పరాగస్ పప్పు అయితే రెడీ అయిపోతుంది.